రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి. యూరియా కొరత ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని అగ్రికల్చర్ కోఆపరేటివ్ సెంటర్ దగ్గర చెప్పులు క్యూ లైన్లో పెట్టి యూరియా బస్తాల కోసం నిరీక్షిస్తున్నారు రైతులు. కరీంనగర్ నుస్తులాపూర్లో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఇటు కరీంనగర్ తో పాటు జగిత్యాలలో కూడా చాలా చోట్ల రైతులకు యూరియా బస్తాలు అందకపోవడంతో రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే వారంతా కూడా రైతు కేంద్రాల వద్ద క్యూలు కడుతున్నారు. ఒకవైపు ఎండ దంచి కొడుతుండడంతో ఎండలో సైతం నిలబడిన స్థితిలో వారంతా కూడా తమ చెప్పులు కావచ్చు, అదేవిధంగా తమకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు, పాస్ పుస్తకాలు ఇవన్నీ కూడా క్యూలో పెట్టి గంటల తరబడి వేచి చూస్తున్నప్పటికీ చాలా మందికి సరిపడా యూరియా మాత్రం దొరకడం లేదు. దీంతో రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఒక్కొక్క రైతుకు సరిపడా యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితి. వచ్చిన లోడు వెంటనే అయిపోతుంది. 400 బస్తాలు యూరియా వస్తే అంతకు ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి డిమాండ్ తగ్గట్టుగా మార్కెట్ లో యూరియా సప్లై లేకపోవడం కారణంగా రైతులంతా కూడా యూరియా దొరకక వారంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సతీష్, క్యూ లైన్లలో ఉన్న రైతులకే ఒక్కొక్క బస్తా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది అనేది వాస్తవమేనా? ఎస్, చాలా చోట్ల కూడా రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలంటే మాత్రం రైతులకు అందరికి అడ్జస్ట్ కావాలంటే మాత్రం కొంత తగ్గించి ఇవ్వాల్సి ఉంటుంది పరిస్థితి. కానీ కొంతమంది యువత నుంచి క్యూలో రైలు ముందు వరుసలో ఉన్న వారు మాత్రం తమకు సరిపడా యూరియా ఇవ్వాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపు వెనక క్యూ లైన్ లో వెనుక ఉన్నవారు తమకు యూరియా ఇవ్వాలని చెప్పి వారు ఆందోళన చేస్తున్నారు. దీంతో ఫ్యాక్ట్ సెంటర్ల వద్ద రైతులు గొడవలు పడాల్సిన పరిస్థితి మాత్రం నెలకొంది. రైతులకు యూరియా సరిపడా లభించడం లేదని మాత్రం ఈ ఘటన చూస్తే అర్థం అవుతుంది. నిన్న రోజున కూడా చాలా చోట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల వద్ద రైతులు బారులు తీరారు. ఇలా చెప్పులు ఇక్కడ కూడా లైన్ లో నిలబడిన పరిస్థితిలో తమ చెప్పులు, పాస్ పుస్తకాలు, అదేవిధంగా ఆధార్ కార్డు ఇవన్నీ కూడా క్యూ లైన్ లో పెట్టి వేచి చూస్తున్న పరిస్థితి. మార్కెట్ లో డిమాండ్ తగినట్టుగా యూరియా సప్లై కావడంతో ఇటువంటి పరిస్థితి తలెత్తుతున్నట్టుగా అర్థమవుతుంది. మొత్తానికైతే రైతులు యూరియా కోసం అంతా కూడా బారులు తీరుతున్న పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది. తమకు సరిపడా యూరియా అందించాలని చెప్పి గొడవలు దిగుతున్నారు. అయితే వ్యవసాయ అధికారులు మాత్రం రైతులకు సరిపడా యూరియా అందిస్తున్నామని చెప్తున్నప్పటికీ చాలా చోట్ల మాత్రం రైతులకు యూరియా మాత్రం అందలేదని చెప్పి ఇటువంటి ఘటనలు చూస్తే మాత్రం అర్థమవుతుంది. సునీల్. ఓకే సతీష్, థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా మరోసారి ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. యూరియా కోసం రైతులు మండు టెండల్లో తంటాలు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దుర్మార్గమంటూ ట్వీట్ చేశారు హరీష్ రావు. మొన్న మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేస్తే నేడు జగిత్యాలలో రైతులు పాస్బుక్లు, ఆధార్ కార్డులు క్యూ లైన్లో పెట్టిన పరిస్థితి ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని రైతుల కన్నీళ్ల కడగండ్లను పునరావృతం చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్ అంటూ విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో రైతే రాజుగా ఉన్న తెలంగాణలో రైతన్నను నట్టేటా ముంచి నడిరోడ్డు మీదకు తెచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని ఎద్దేవా చేశారు. రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ట్వీట్ చేశారు హరీష్ రావు. రైతు డిక్లరేషన్ అని దగా చేశారన్న హరీష్ రావు రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్ పేరుతో మోసం చేశారని ఆరోపించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను కంట నీరు పెట్టిస్తోంది కాంగ్రెస్ సర్కార్ అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికైనా సర్కార్ కళ్లు తెరిచి రైతాంగానికి అవసరమైన యూరియాను సరఫరా చేయాలని ట్వీట్ చేశారు కేటీఆర్. रेशमिट क्या ही हमारे पब्लिक